రాత్రి నిద్రలో మనకు వచ్చే కలలు ఒక్కొక్కసారి ఎంతో వింతగా, మరికొన్నిసార్లు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే చాలా మందికి వేధించే ప్రశ్న, నా కలలోకి ఆ వ్యక్తి ఎందుకు వచ్చారు? ఒక్కొక్కసారి మనకు బాగా తెలిసిన వారు, మనకు ఇష్టమైన వారు కనిపిస్తే, మరికొన్నిసార్లు మనకు అస్సలు పరిచయం లేని వారు లేదా మనకు నచ్చని వ్యక్తులు కూడా కలలోకి వస్తుంటారు. అవి కేవలం యాదృశ్చికంగా వచ్చే ఆలోచనలని మనం కొట్టిపారేస్తాం. కానీ మానసిక శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం కలలో ఒక వ్యక్తి కనపడటం వెనుక చాలా లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. ఆ వ్యక్తి మీ కలలోకి రావటానికి గల ఆ ఆసక్తికరమైన కారణాలు ఏమిటో తెలుసుకుందాం. నిపుణుల విశ్లేషణ ప్రకారం కలలు అనేవి మన ఉపచేతన మనస్సు మనతో మాట్లాడే ఒక భాష. మీరు ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తున్నా లేదా ఆ వ్యక్తి పట్ల మీ మనసులో ఏదైనా ప్రేమ, కోపం లేదా అసూయ వంటి బలమైన భావం దాగి ఉన్నా అది కలలో ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తితో మీకు గొడవ జరిగి ఆ విషయం అక్కడితో ఆగిపోయినా మీ మనసులో ఇంకా ఆ వ్యక్తిపై అసంతృప్తి ఉంటే వారు మీ కలలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోవాలని మీ మనసు మీకు ఇచ్చే సంకేతం ఇది. మీకు చాలా ఇష్టమైన వ్యక్తి లేదా మీరు మిస్ అవుతున్న వ్యక్తి కలలోకి వస్తే అది వారి పట్ల మీకున్న అమితమైన ప్రేమే కారణం. కలలో కనిపించే వ్యక్తి కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాకపోవచ్చు. ఆ వ్యక్తికి ఉన్న ఏదైనా ఒక ప్రత్యేక లక్షణం మీలో ఉండటం వల్ల లేదా మీరు ఆ లక్షణాన్ని కోరుకోవటం వల్ల కూడా వారు మీ కలలో కనిపించవచ్చు. అంటే ఆ వ్యక్తి మీ సొంత వ్యక్తిత్వానికి ఒక ప్రతిరూపంగా కలలో కనిపిస్తారన్నమాట. కలల విశ్లేషణలో ఇదొక వింతైన కోణం. మీరు ప్రస్తుత జీవితంలో విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటే ఆ ఒత్తిడికి కారణమైన వ్యక్తులు లేదా ఆ పరిస్థితులకు ప్రతీకగా ఉండే వ్యక్తులు మీ కలలోకి వస్తుంటారు. ముఖ్యంగా ఆఫీసు బాస్ లేదా కఠినంగా ఉండే వ్యక్తులు కలలోకి రావటం మీలోని ఆందోళనను సూచిస్తుంది. కేవలం పాత జ్ఞాపకాలే కాకుండా భవిష్యత్తు గురించి ఉండే భయాలు కూడా ఇలా వ్యక్తుల రూపంలో మనల్ని పలకరిస్తుంటాయి. మొత్తానికి కలలు అనేవి మన అంతరాత్మ చూపే అర్థం లాంటివి. మీ కలలోకి ఎవరు వచ్చారనే దానికంటే ఆ వ్యక్తి కనిపించినప్పుడు మీరు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు అనేది చాలా ముఖ్యం. మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటే ఆ కలలో వెనుక ఉన్న రహస్యం మీకు సులభంగా అర్థమవుతుంది. ఈసారి కలలో ఎవరైనా కనిపిస్తే భయపడకుండా మీ మనసు మీకు ఏం చెప్పాలనుకుంటుందో గమనించండి.